పెద్దపల్లి గడ్డ కాంగ్రెస్ అడ్డ 16 మాటల ఎంపీ ఎలక్షన్లు జరిగితే అండ్లా 10 సార్లు షేయే గెలిచింది. మళ్ళా గడ్డం వెంకటస్వామి సారు 4 మాటల ఎంపీ అయిండు పెద్దపల్లికెళ్ళి. అటెనక వివేక్ సార్ సుత పార్లమెంటుకు పోయిండు. ఇప్పుడు వంశీ సారు అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దపల్లి ఎట్లనో పెద్దపల్లికి కాకా ఫ్యామిలీ గట్ల. గందుకే గీ సంబురం. పార్లమెంట్ లా ఎంపీగా ప్రమాణం చేసినాక పెద్దపల్లికి వచ్చిన వంశీ సార్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ను జోరుగా ఎదుర్కొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు. సుల్తానాబాద్ లా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు సారు, గోదావరికని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారు వెల్కమ్ చెప్పిండ్రు. నడిమిట్లా కాకాను గొలుసుకునుడు, గోదారమ్మకు పూజలు చేసుడు నడిచింది. అటెన్క రామకృష్ణపురంలా ఎంపీ సార్ కు సన్మానం చేసిండ్రు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి మంచి పనులు చేసి అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా మీ అందరి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇక పొద్దుగాల క్యాతనపల్లి మున్సిపాలిటీలా తిప్పలేందో అరుసుకుంటూ ఎమ్మెల్యే వివేక్ సారు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ఎందుకు లేట్ అవుతున్నాయని కాంట్రాక్టర్ మీద సీరియస్ అయిండు. అప్పట్ల సారు ఎంపీ గుండంగానే 33 కోట్లు తెచ్చినా అటెన్కొచ్చినోళ్ళు పట్టించుకోలేదట. 4 నెలల్లో పనులు ఒడిపించి బ్రిడ్జి షురూ చేస్తామన్నారు ఆఫీసర్లు. ఎంపీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలే కాబట్టి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులు జోరుంటుండొచ్చిగా.